అమ్మ పొద్దుగల బగ్గా ఆకలయ్యి ఇంత నాస్టా చేద్దామని హోటల్కు పోయినా 2 ఇడ్లీలు తిన్నా సరిపోలేదని ఓ ఉల్లిగడ్డ దోశ సాంబార్ వేసుకొని సపరిచ్చిన ఎంత అంటే 100 రూపాయల బిల్ వేసిండు హోటలోడు కడుపు నిండినట్టు లేదు కానీ 100 రూపాయలు ఒడిచినాయి కానీ ఏపీల పబ్లిక్కు అసొంటి తిప్పలేం లేదు 5 రూపాయలు ఉంటే చాలు కడుపు నిండా తినొచ్చు. ఆంధ్రాల అన్న క్యాంటీన్లు మల్లోపాలి దర్వాజాలు తెలుసుకున్నాయి. ముందుగాల సీఎం సారు ఒక్కటి సాల్ చేస్తే తాతిమ్మాటిని ఎక్కడికక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు రిబ్బెన్ కత్తిరించి సాల్ చేసేరు. మంగళగిరిలో మంత్రి లోకేశం బాబు రిబ్బెన్ కత్తిరించి అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ చేసిండు. వచ్చిన పబ్లిక్ కు అన్నే దగ్గరుండి ఇంత నాశ పెట్టిండు. పనిల పని పాత సర్కారులను కూడా గట్టినే అరుచుకుంటూ చూడూరి. అగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్రబుక్ పట్టుకుని తిరిగా, చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం. దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్. నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా. నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టొద్దని క్లియర్గా చెప్తున్నారు. అది అమలు చేస్తాం. ఎర్ర బుక్ పట్టుకొని ఊరూరు తిరిగిండాట. పబ్లిక్ కు అన్యాయం చేసిన వాళ్ళందరి పేర్లలో రాసుకుండాట. ఎర్ర బుక్ కాతేంది, దాని ముచ్చటేంది అనేది పబ్లిక్ కు అందరికి పూసగుచ్చినట్టే చెప్పిండాట. పబ్లిక్ కు అన్యాయం చేసిన వాళ్ళను, పబ్లిక్ సొమ్ము దోసుకున్న వాళ్ళను ఎవరు నిడిచిపెట్టే ముచ్చటే లేదన్నట్టే గట్టిగానే అరుచుకున్నాడు మంత్రి సారు. ఇగిటు శ్రీకాకుళం జిల్లాల సైకిల్ పార్టీ పెద్ద లీడరు అచ్చెన్నాయుడు సారు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ చేసి వచ్చిన వాళ్ళకింత నాష్ట పెట్టిండు. ఇక ఇది 28 రాష్ట్రం మొత్తం మీద 203 అన్నా క్యాంటీన్లు ఓపెనింగ్ చేస్తాడు. అండ్ల తొలత 100 క్యాంటీన్లకు రిబ్బెన్ కత్తిరిచ్చిర్రు. జెండా పండుగ నాడు ముఖ్యమంత్రి సారు గుడివాడల సాల్ చేస్తే శుక్రవారం నాడు తదిమ్మ క్యాంటీన్లను ఎమ్మెల్యేలు మంత్రులు ఓపెనింగ్ చేసిరు అన్నట్టు. మిగిలినాటికి కూడా తొందరలోనే ముహూర్తం పెడతాడట. అట్ట అన్ని దుక్కుల మంత్రులు ఎమ్మెల్యేలు అలా జాగల్లా అన్న క్యాంటీన్లను రిబ్బెన్ కత్తిరించి సాల్ చేసిర్రు. ఏదైతే గాని ఏపీ సర్కారు మాత్రం పేదోళ్ళకు ఆకలి తీర్చే ఇగ్లం చేస్తున్నారు పోండ్రి.